ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. మనం ధ్యానిస్తున్నటువంటి అంశము సమాధానకర్తయగు దేవుడు. ఈరోజు అదే భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మన ఆత్మీయ జీవితాల్లో. ఇదిగో, దేవుని నమ్ముకుని చాలామంది మేము ఎన్ని సంవత్సరాలు అయిందండి దేవుని సన్నిధిలోకి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అయింది మేము బాప్తీసాలు తీసుకుని రక్షించబడి అని ఎంతో మందికి డప్పు కొట్టుకుంటూ చెప్తూ ఉంటాం. దేవుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది మందిరానికి వచ్చి అని అడగడం లేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకున్నావని అడగట్లేదు. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో. అంటే ప్రభు సన్నిధిలో ఏది నేర్చుకుని అంగీకరించామో అది, ఏది ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేశామా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధిలో అన్నీ తెలుసుకున్నాం, దేవుని సన్నిధిలో అన్నీ అనుసరిస్తాం, దేవుని సన్నిధిలో అనేకమైనవి నేర్చుకున్నాము కూడా. నేర్చుకున్న మనమే పట్టింపులు, ఆయా సందర్భాలలో కొన్ని చేయకూడనివి కూడా చేసి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిదిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి అంటున్నాడు. బిడలారా, దేవుని సన్నిధిలో నేర్చుకున్నవి, దేవుని సన్నిధిలో విన్నవి, దేవుని సన్నిధిలో చూచినవి, వాటన్నిటిని మనం చెయ్యాలి. మనం చూస్తాం, వింటాం, కార్యాలు కూడా మన ఆత్మీయ జీవితంలో అనుభవిస్తాం. కానీ వాటికి తగినట్టుగా మనం ఉండలేం. ఆయన అంటున్నాడు, చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని ఇతరులకు బోధించాలి, తెలియచేయాలి. అలా చేయలేకపోతున్నాం. అందుకే దేవాది దేవుడు ఈ ఫిలిప్పీ పట్టణానికి రాసి పెడుతున్నాడు, ఓ ఫిలిప్పీ పట్టణస్థులారా, నా యొద్ద మీరు నేర్చుకున్నవి, నా యొద్ద మీరు అంగీకరించినవి, నా యొద్ద మీరు విన్నవి, నా యొద్ద మీరు చూచినవన్నీ కూడా ఇతరులకు మీరు ఏం చేయాలి? వాటిని చెప్పాలి, వాటిని వారికి బోధించాలి. అప్పుడే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకనే లోకానుసారంగా మనం ఉండకుండా, లోకములో కలిసిపోకుండా, పరిశుద్ధత కలిగిన వారముగా దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకున్నవి, విన్నవి, కన్నవి, చూచినవి సమస్తము వాటి ప్రకారము చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతే పరిశుద్ధాత్మ దేవుడు, సమాధానకర్తయగు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన కృపతో మనల్ని బలపరుస్తాడు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచుతాడు. కాబట్టి ఆ సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, విన్న వాటిని, చూచిన వాటిని, దేవుని సన్నిధిలో అనుభవించిన వాటిని మన హృదయంలో చేర్చుకొని వాటిని విడిచిపెట్టకుండా వాటి ప్రకారం జీవిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ఇతరులను రక్షణలోనికి తీసుకువద్దాం. ఈ మాటలు మనందరి హృదయంలో ఫలభరితముగా ఉంచును గాక. ప్రార్థన. మహోన్నతుడా స్తోత్రం. అయ్యా, ఫిలిప్పీ పట్టణానికి మీరు చాలా చక్కగా రాసి పెడుతున్నారు. మీ సన్నిధిలో విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని మేము బోధిస్తూ
వాటి ప్రకారం జీవిస్తూ మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగా లేకపోతే మేము ముందుకు వెళ్ళలేం. మీ సన్నిధి మాతో ఉండకపోతే మేము మా ఆత్మీయ జీవితాలను కాపాడుకోలేం. కాబట్టి మీ కృప మాతో ఉంచి మమ్మల్ని దర్శించి బలపరిచి దీవించి కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాతోడే నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ప్రభువు నేర్పించిన వాటిని నేర్చుకొని, విన్న వాటిని చూచిన వాటిని ప్రతి దాన్ని ఇతరులకు బోధిద్దాం. ఆయన కృపచేత బలపరచబడదాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.